హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వెజిటేబుల్ సాంబార్. దీన్ని మన ఇంట్లోనే సింపుల్గా మరియు టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈరోజు మనం చూద్దాం. ముందుగా ఒక గ్లాసు కందిపప్పును తీసుకోండి. ఇది అప్రాక్సిమేట్గా 200 గ్రామ్స్ ఉంటుంది. ఈ కందిపప్పును 2 సార్లు శుభ్రంగా కడిగి కుక్కర్లో పప్పు మునిగేంత వరకు లేదా 2 సెంటీమీటర్ల ఎత్తు వరకు వాటర్ని వేసుకుని అందులో ఒక పావు టీ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకొని మూతని ఉంచి 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని వాటర్లో కొద్దిగా కడిగి మరలా వాటర్ని వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ని చూద్దాం. ఉల్లిపాయలు ఈ విధంగా చిన్నగా ఉన్నాయి అయితే సాంబార్కి చాలా బాగుంటాయి. అవి ఒక 10 తీసుకోండి. పచ్చిమిర్చి 4 పొడుగ్గా చీరుకొని పక్కన పెట్టుకోవాలి. బెండకాయలు 5, ములక్కాడ 1, క్యారెట్ 1, టమాటా పెద్ద టమాటా 1, దొండకాయలు ఒక 5 నుంచి 6 వరకు తీసుకోండి. మనకిష్టమైన వెజిటేబుల్స్ని తీసుకోవచ్చు. మీకు ఏ వెజిటేబుల్స్ అయితే ఇష్టంగా ఉంటాయో వాటిని సాంబార్లో యూజ్ చేసుకోవచ్చు. ఆనపకాయ వేస్తే కూడా చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ అవైలబుల్ లేక నేను వేయలేదు. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, కరివేపాకు తాలింపుకి సాంబార్కి కూడా రెండిటికి తీసి పక్కన పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ అన్నింటినీ కట్ చేసుకొని సిద్ధంగా పెట్టుకునే లోపే పప్పు కూడా ఉడికిపోయి ఉంటుందండి. ఒక లోతు గరిటెతో పప్పునంతటిని మెత్తగా మ్యాష్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్ని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని అందులో మనం ఇందాక రెడీగా పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ ఆయిల్లో కొద్దిసేపు మగ్గించాలి. ఇలా చేయటం వల్ల సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. బెండకాయలు మెత్తగా అయిపోవడం ఇష్టం లేనట్లయితే బెండకాయల్ని చివర్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టమాటాలని కూడా చివర్లో యాడ్ చేసుకోవాలి. ముందుగా ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ ఆయిల్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అన్నింటినీ కలిసే విధంగా కలుపుకుని ఈ కూరగాయ ముక్కలన్నింటికి పట్టే విధంగా ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేయండి. తరువాత ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేయండి. పసుపు, ఉప్పు వేసిన తర్వాత కూరగాయ ముక్కలన్నింటినీ ఆయిల్లో కాస్త మగ్గే విధంగా ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకోండి. మీరు వెజిటేబుల్స్ని కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉంచినట్లయితే కరెక్ట్గా కుక్ అయి ఉంటాయి. ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ కాస్త ఉడికిన తర్వాత టమాటాను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మరి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈలోపు నానబెట్టిన చింతపండును ఈ విధంగా చేతితో మ్యాష్ చేస్తూ చింతపండు రసాన్ని తీసుకోవాలి. ఈ విధంగా చింతపండు రసాన్ని మొత్తం చింతపండు నుంచి తీసిన తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో దీన్ని వడగట్టుకోవచ్చు, లేదంటే చేతితో వడగట్టి దీన్ని సపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉడికిపోయిన పప్పులో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ను కూడా యాడ్ చేసుకోవాలి. మీకు సాంబార్ ఎంత చిక్కగా కావాలో చూసుకుని చింతపండు రసంతో పాటుగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా వాటర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత
ఒక హాఫ్ టీ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్ పీసెస్ని కూడా సాంబార్లో యాడ్ చేసుకోవాలి. మూవీ క్లిప్లో చూపించిన విధంగా సాంబార్ ఏ కన్సిస్టెన్సీలో కావాలో చూసుకొని వాటర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు సాంబార్ని మరిగించుకోవాలి. ఈ విధంగా సాంబార్ మరిగేటప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీరని కూడా సాంబార్కి యాడ్ చేసుకోవాలి. సాంబార్ మరుగుతున్న చివరి సమయంలో మనం ఒక 2 టీ స్పూన్ల సాంబార్ పొడిని మరియు కాస్త గ్రేట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరిని వేసినట్టయితే సాంబార్ మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సాంబార్ని తాలింపు వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోండి. దాంట్లో 3 నుంచి 4 వెల్లుల్లిపాయలను ఈ విధంగా చితగ్గొట్టుకుని ఆయిల్లో యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ తాలింపు దినుసులు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, చివర్లో 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని తాలింపుని దోరగా వేయించుకోవాలి. ఈ తాలింపుని మనం మరిగించుకున్న సాంబార్కి యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ సాంబార్ రెడీ. చూసారు కదండి, ఎంతో ఈజీగా మరియు టేస్టీగా సాంబార్ రెడీ అయిపోయింది. మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.